దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అమ్మ మీరు ఎందుకు నమ్ముతున్నారు దేవుని? ఒకసారి ఆలోచించుకున్నారా? ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? దాని గురించి మాట్లాడుకున్నాం దేవుని వాక్యానుసారంగా. ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే గత సంవత్సరం కిందట, ఒక సంవత్సరం కిందట నాకు ఇదే ప్రశ్న ఎదురైంది. యేసు ప్రభువుని నువ్వెందుకు నమ్ముకున్నావని. ఆ రోజు నా సమాధానము పూర్తి చేయలేకపోయా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగారు. మంచి ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, కష్టాలేం లేవు. మరెందుకు నమ్ముకోవాలి దేవుడిని? ఆ! చెప్పండి మీరెందుకు నమ్ముకున్నారు దేవుడినంటే మీరేం చెప్తారు? పరలోకము, పరలోకం కోసమే. ఇంగా? పాప క్షమాపణ కోసము. మనం సమాజంలో చూస్తూ ఉంటాం. చాలామంది భయంతో దేవుడిని నమ్ముకునే వాళ్ళుంటారు. ఆ! భక్తితో నమ్ముకునే వాళ్ళుంటారు. దేవుని నమ్ముకుంటే సమస్యలు పోతాయని చెప్పి నమ్ముకునే వాళ్ళుంటారు. ఉంటారా? ఉండరా? అనారోగ్యంతో ఉన్నప్పుడు నమ్ముకునే వాళ్ళుంటారు. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందనుకో, ఆ! రకరకాల గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్లు అన్నీ తిరిగిన తర్వాత ఇంకా నా జీవితం ఇంగ లేదు. నేను ఇంగ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే క్షణంలో ఎవరో ఒకరు యేసుప్రభు గురించి చెప్తే అప్పుడు చివరి ప్రయత్నంగా యేసుప్రభుని నమ్మేవాళ్ళు గూడా ఉన్నారు. ఆ! చూడండి ఎన్ని రకాల ప్రజలు యేసుప్రభుని నమ్మడానికి ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి చెప్తున్నా ఎందుకు నమ్ముతున్నారని చెప్పేసి. కొంతమంది విద్యార్థులైతే పరీక్షల టైంలో దేవుడిని నమ్ముకుంటారు. మిగతా టైంలో వాళ్ళు తిరిగే తిరుగులు తిరుగుతారు. చదువుతారో చదవరో వేరే విషయం. కరెక్ట్‌గా పరీక్షలొచ్చే టయానికి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు గుర్తొస్తారంటే కరెక్ట్‌గా ఉద్యోగానికి పోయేటప్పుడు దేవా! అన్నీ అయిపోయినాయి ఉద్యోగం ఇయ్యాలి దేవుడా అని చెప్పి దేవుడిని ప్రార్థించే వాళ్ళున్నారు. మానవ ప్రయత్నం మనం ఫస్ట్ చేయాల్సింది. దాని తర్వాత మన కృషి, మన పట్టుదల, మన సంకల్పమే విజయానికి చేకూరుస్తది. ఇంకో కొంతమంది సంతానం కోసమే దేవుడిని నమ్ముకున్న వాళ్ళుంటారు. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. పాస్టర్ గారులే పాస్టర్ గారులే ఎక్కువగా అరటిపండుకు ప్రార్థన చేసి ఇస్తే, ఈ అరటిపండు తింటే మీకు సంతానం కలుగుతుందని చెప్పి నడిపిస్తున్నారు సంఘాలు. అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఆలోచించాలి. అంటే దేవుని ఎన్ని రకాలుగా నమ్ముతున్నారు చూడండి. భయంతో నమ్మేవాళ్ళు, భక్తితో నమ్మేవాళ్ళు, ఆ! సమస్యలున్నప్పుడు నమ్మేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నమ్మేవాళ్ళు, పరీక్షల కోసం నమ్మేవాళ్ళు, ఉద్యోగాల కోసం నమ్మేవాళ్ళు, సంతానం కోసం నమ్మేవాళ్ళు. ఇన్ని రకాల ప్రజలు దేవుని నమ్ముతున్నారు. ఇది కరెక్టేనా? ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము? అయ్యా ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తును నమ్మినట్లయితే మీరు మనుషులలో అందరికంటే ఏమవుతారంట? దౌర్భాగ్యులు అవుతారంట. ఈ జీవితకాలం మటుకే, ఈ జీవితం అంటే ఇదిగో నువ్వు జీవించుచున్నప్పుడు నీ సమస్యల కోసమే, నీ పరిస్థితుల కోసమైతే దేవుని నమ్మినావనుకో, మనకన్నా పిచ్చోళ్ళేమయ్యో, అంతకంటే దౌర్భాగ్యులం అంట మనం. ఈ జీవితంలో జరిగేటివన్నీ ఇవి ఆరంభం మాత్రమే. వీటి కోసం మనం దేవుణ్ణి నమ్మినామనుకో, మన నమ్మకం అంతా ఏమైనట్టంట? దౌర్భాగ్యులైనట్టంట. ఇంతకు బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే 2 విషయాలు మాట్లాడుతుంది. మొట్ మొదటగా సృష్టి ఆరంభం తర్వాత, అంతం తర్వాత మళ్ళీ ఏముంది మనిషికి? పునరుత్థానం ఉంది. మనం అంతా దేన్ని నమ్మామంటే పునరుత్థానం ఉందని చెప్పి యేసు ప్రభువు మనకు చూపించాడు. ఆ పునరుత్థానం పైన మనం కట్టబడి ఉన్నాం.
ఇంతకు అందరికీ ఒకే విశ్వాసం ఉందా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తీసము ఒకటే. చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏం చెప్తుంది వాక్యము? అయ్యా, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కటే. ఇప్పుడు మన అందరి విశ్వాసం ఒకటేందా? ఇందాక మనం చూసుకున్నాం, మన రకరకాల సమస్యలలో దేవుని నమ్ముతున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనం అందరూ ఒకే విశ్వాసంతో నమ్మాలని చెప్తుంది వాక్యం. అవునా కదా? మన ఆరోగ్య సమస్యలు, మన ఆర్థిక పరిస్థితులు, మన కుటుంబ వ్యవహారాల వల్ల దేవుని నమ్మడం కాదు. మన అందరి విశ్వాసం ఏందంటేనా, ఇదిగో ప్రభు ఒక్కడే, బాప్తీసం ఒకటే, విశ్వాసం కూడా ఒకటే అయి ఉండాలి. విశ్వాసం ఒకటే అయి ఉండాలంటే మనం అందరము క్రీస్తును ఒకే విధంగా నమ్మాలి. ఒకే విధంగా మనం నమ్ముతున్నావా అనేది ప్రశ్నించుకోవాలి మనం. ఇప్పుడు ఒకే విశ్వాసము అని చెప్పి అనుకున్నాం కదా. ఎందుకు ఒకే విశ్వాసం అంటున్నాము? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉప్పు టేస్ట్ మారుతుందా? ఎట్లా ఉంటుంది ఉప్పు? ఉప్పగానే ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కానీ ఉప్పు టేస్ట్ చూడమంటే ఉప్పగానే ఉంటుంది. కారం టేస్ట్ చేయమంటే కారంగానే ఉంటుంది. చింతపండు టేస్ట్ చేయమంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా దాని టేస్ట్ ఏంటంటే పులుపే. అలాగే మనం కూడా ఏసుక్రీస్తుని నమ్మినామంటే మన విశ్వాసం ఒకటే ఉండాలి. మన కుటుంబ పరిస్థితుల కోసమో, మన ఆర్థిక పరిస్థితుల కోసమో, మన అనారోగ్య పరిస్థితుల కోసమో మనం యేసుప్రభువుని నమ్మలేదు. ఇదిగో ఆయన చెప్పాడు, పునరుత్థానము జీవము నేనే, నా యందు చనిపోయిన వారు మళ్ళీ జీవించినట్లే అని చెప్పేసి వాక్యం రాయించాడు. అందుకోసం మనము ఆయన ఎందుకు కట్టబడి ఉన్నాం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనిషికి మనం లాస్ట్ వారం చదువుకున్నాం అన్న, చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంటుందా ఉండదా అనేది ఎవరు చూశారు అని చెప్పేసి ఒక ప్రశ్న వేసుకొని లాస్ట్ వారం మాట్లాడుకున్నాం. చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందా? చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందా? అదే కదా లాస్ట్ వారం మాట్లాడుకున్నది. ఖచ్చితంగా జీవితం ఉంటుంది. ఇదిగో ఒకసారి ఒక మాట చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చూడండి. 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. మళ్ళాంటి ప్రశ్న అప్పుడు కూడా ఎదురైంది అపోస్తులలో పౌలు దగ్గర. అయ్యా, నువ్వు పునరుత్థాన గురించి చెప్తున్నావే, మృతులు ఎలాగూ లేస్తారయ్యా, చనిపోయిన వాడు చనిపోయినట్టే కదా, మళ్ళీ వాడు ఎక్కడి నుంచి లేస్తాడు అని చెప్పి అడిగితే దానికి అపోస్తుడైన పౌలు గారు సమాధానం చూడండి. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అయ్యా, ఒక జీవి జీవించాలంటే అది ముందు చనిపోయిన తర్వాతనే జీవించాలి, అంతే కదా. మనం ఒక మొక్క ఉంది, ఒక విత్తనం ఉంది, విత్తనం భూమిలో పెట్టి పాతి పెట్టిన తర్వాత అది ఎప్పుడు మొలకెత్తుతుంది? చనిపోయిన తర్వాతనే దానికి మళ్ళీ జీవితం, అది మొలకెత్తుతుంది. అదే చెప్తున్నాడు. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తబడలేదు. నువ్వు ఒక్క గింజ మాత్రమే విత్తుతున్నావు భూమిలో, అది చనిపోయిన తర్వాత మొక్క అయి ఫలిస్తుంది. అలాగే మనిషి కూడా ఒక విత్తనము, ఒక జీవితము అంతమైపోయిన తర్వాత ఇదిగో మనం కూడా మన ఆత్మను దేవుని దగ్గర చూస్తాం. అదే కదా మనకు మత్తయి రాసిన సువార్తలో కూడా మాట చెప్తాడు. ఇంతకు చూద్దాం, మనిషికి శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కదా. లాస్ట్ వారమే మాట్లాడుకున్నాము. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మనే జీవింప చేస్తుంది. చూడండి అన్నమాట.
యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ శరీరానికి, ఈ ఈ బాడీకి శరీరం అని ఆత్మ అని రెండు ఉన్నాయి. శరీరము జీవింపాలంటే లోపల ఏముందంట? ఆత్మ ఉంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు, ఇప్పుడు లైట్ ఉందా, అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆన్ చేస్తే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ లైట్ వల్ల ఉపయోగం ఉందా? ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ లైట్ వల్ల ఉపయోగం ఉందా? అది నిష్ప్రయోజనము, దేనికి పనికిరాదు, తీసి పక్కన పడేస్తాము. దాంట్లో వాల్యూ, ఒక విలువ రావాలంటే ఏం కావాలా? కరెంట్ ఉండాలి. అక్కడ స్విచ్ చేసినప్పుడే అది వెలుగుతుంది. అలాగే మన శరీరం కూడా, దీనిలో ఆత్మ ఉన్నప్పుడే ఇది ఈ శరీరానికి వాల్యూ. ఇప్పుడు కొంతమంది ఆటోలలో కొన్ని కొటేషన్లు రాసుకుంటారు, బైకులలో ఏం రాసుకుంటారు? మై డాడ్ గిఫ్ట్, మై మదర్ గిఫ్ట్ అని. అంటే నా తండ్రి కొనిచ్చాడు, నా తండ్రి బహుమానం, నా తల్లి బహుమానం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమతో రాసుకుంటారు. అదే తల్లి తండ్రి చనిపోయిన తర్వాత అదే కుమారుడు కొద్దిసేపు కూడా బాడీని పెట్టుకోడు, ఇంట్లో పెట్టుకుంటాడా? టైం అవుతుంది, టైం అవుతుంది కానీ కానీ కొంచెంసేపు ఏడుస్తాడు. ఎందుకు? ఆ శరీరంలో ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆత్మ లేదు. ఆత్మ లేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వాల్యూ లేదు దానికి. అదే చెప్తుంది వాక్యము, అయ్యా శరీరము నిష్ప్రయోజనము, దానిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉన్నంతవరకు ఆ శరీరానికి వాల్యూ. ఆ శరీరంలో ఆత్మ లేకుంటే, ఇదిగో కన్న కొడుకైనా కానీ, కన్న కూతురైనా కానీ, తల్లిదండ్రులే కానీ, ఎవరైనా కానీ, మనం ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా కానీ, ఆ శరీరంలో ఆత్మ లేకపోతే దాన్ని ఏం చూస్తాము? శవంలాగా చూస్తాం. ఎందుకు పనికిరాని దానిగా చూస్తాం. ఇదిగో అలాంటి ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మను ఎవరు జీవింపజేసేదంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు ఆత్మనిస్తాడు. అదే కదా మనం చదువుకున్నది. ఇదిగో మన్నైనది వెనకటికి మన్నైపోతుంది శరీరము, ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలని చెప్పేసి ఆ ఆత్మని జీవింపజేస్తుంది. ఇంతకు ఆత్మకు కూడా మరణం ఉందా లేదా? ఇక్కడేమో శరీరంలో ఆత్మ వెళ్ళిన తర్వాత శరీరాన్ని మనం పూడ్చిపెట్టేస్తున్నాం. ఇంతకు ఆత్మకు మరణం ఉందా? ఆత్మకు మరణం ఉందా? ఆత్మకు మరణం లేదా? చాలా టఫ్ డెసిషన్, ఆత్మకు మరణం లేదంటే. ఒకసారి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మికిలి భయపడుడి. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, అయ్యా మీరందరూ దేహాన్ని, శరీరాన్ని చంపేవారికి భయపడుతున్నారు కానీ ఇదిగో వాళ్ళకు భయపడకుండా ఆత్మను దేహాన్ని కూడా చంపే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయనకు భయపడండి అని చెప్తుంది వాక్యం. ఆత్మను దేహాన్ని కూడా చంపే ఆయన ఒకడున్నాడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఎలా చంపుతాడంటే, ఇదిగో పాతాళంలో వేసి అగ్నితో కాలుస్తాడంట. అది ఆత్మకొచ్చే మరణం. ఒకసారి ఇంకా క్లియర్గా చూద్దాము ప్రకటన గ్రంథము. ఇంతకు ఆత్మకు మరణం ఉందా లేదా అనేది ఇంకా మనకు క్లారిటీ రావాలి కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను,
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండపములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? రెండు మరణాలు ఉన్నాయి. ఒక మరణం ఎక్కడుంది? శరీరంగా ఉన్నప్పుడు ఒక మరణం ఉంది. రెండో మరణం ఎక్కడుంది? ఇదిగో చనిపోయిన తర్వాత మనం ఏ విధంగా ప్రవర్తించామో, పిరికి వారిగా ప్రవర్తించామా, అవిశ్వాసులుగా ప్రవర్తించామా, విగ్రహారాధికులుగా ప్రవర్తించామా, వ్యభిచారులుగా ప్రవర్తించామా, వాళ్ళందరికీ రెండో మరణం ఉంది. ఆత్మకు మరణం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఉంది. అదే యోహాను రాసిన సువార్తలో కూడా చెప్తున్నాడు, అయ్యా మీరు మనిషిని చంపేవానికి భయపడకండి అయ్యా, మనిషిని ఆత్మను రెండిటిని నశింపజేసి ఆయన ఒకడు ఉన్నాడు, ఆయనకు భయపడండి మీరు అనే వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనకు ఈ లోకంలో బతికున్నప్పుడు చిన్న ఊతిగడ్డి పెడితేనే ఏమవుతుంది? ఊతిగడ్డి అట్ట తగిలితే ఏమవుతుంది? సుయ్యి అంటుంది, అసలు నొప్పి అనిపిస్తుంది. అలాగే చనిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? అగ్ని గంధకముతో మండు గుండపములో పాలు పొందుతారంట. అగ్ని గుండపములో చనిపోయిన తర్వాత మనిషి బాగా డబ్బున్న వాళ్ళు అనుకో, గంధపు చెక్కలేసి కాలుస్తారు శరీరాన్ని. గంధపు చెక్కలేసి కాల్చినప్పుడు ఆ శరీరానికి ఏమన్నా నొప్పి ఉంటుందా? బతికినప్పుడు ఊతిగడ్డి పెడితేనే సుయ్యి అంటుంది. చచ్చిపోయిన తర్వాత మనం ఎన్ని చెక్కలు వేసినా, ఎంత సువాసన వేసినా, ఎంత పెట్రోల్ ఓర్స్ కాల్చినా కానీ నొప్పే ఉండదు. కానీ చనిపోయిన తర్వాత ఇదిగో దేవుని దగ్గర రెండో మరణం ఒకటి ఉంది. ఆ మరణం ఎట్టుంటుందంటే నిత్యము మండే అగ్ని గంధకములతో మండుతూ ఉంటుంది. అది దాని చేసినప్పుడు అప్పుడు నిజమైన అగ్ని గంధకంలో ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడేమో బాగా చనిపోయినాక ఏం వస్తాము, పెట్రోల్ పోసి అగ్ని గంధకాలతో కాలుస్తారు. నిజంగా ఆత్మ అక్కడ ఉన్నదనుకో, తట్టుకుంటుందా ఆత్మ? చూడండి ఇంకొకసారి యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును? ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, అయ్యా సియోనులో ఉన్న పాపులారా, ఈ భూలోకంలో ఉన్న పాపులారా, భక్తిహీనులారా, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో పోరాడతారయ్యా. ఎప్పుడు పోరాడతారు? చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది అగ్ని గంధకాలు వేసినప్పుడు అది దహించే అగ్ని, అది నిత్యము కాలుతూనే ఉంటుంది. మన ఆత్మ ఎన్నాళ్ళు పోరాడుతుందయ్యా ఆ అగ్ని గంధకాలతో అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎవరికి ఆ శిక్ష అంటే ఏం చెప్తుంది? పాపులకు. ఆ శిక్ష ఎవరికంట? పాపులకు ఆ శిక్ష. ఏ శిక్ష అంటే నిత్యము దహించే ఒక అగ్ని ఉంటుంది. అగ్ని గంధకములలో మన ఆత్మ లేస్తాడు అక్కడ. అలాంటి ఆత్మలను అక్కడికి పోకోకుండా కాపాడడానికే ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. ఆ పాతాళ లోకం ఎవరి కోసం తయారు చేయబడిందంటే, ఇదిగో దేవుని దగ్గర నుండి పడిపోయినారే దేవదూతలు, వాళ్ళ కోసము అది తయారు చేయబడింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం చేసిన అపరాధముల వల్ల, మనం చేసిన క్రియల వల్ల, మనం చేసిన పాపముల వల్ల మనం పోటీ పడుతున్నాము అగ్నిగుండంలోకి పోవడానికి. అందుకే దేవుడు, అయ్యా ఆ అగ్నిగండము, ఆ పాతాళ లోకము మీకోసం కాదయ్యా చేసినది, ఇదిగో మీరు రక్షించబడాలా అని చెప్పేసి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసునందు ఆ, క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదయు అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానను అని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా, పాపులమై కొట్టిమిట్టాడుతున్న మనల్ని దహిం దహించే అగ్ని ఒకటి ఉంది. పాతాళ లోకం అనే ఒక లోకం ఉంది. ఆ లోకంలోకి మన ఆత్మలు నిత్యము పోరాడలేవు. దేవుడు ఆ పాతాళ లోకాన్ని పడిపోయిన దేవదూతలకు ఇచ్చాడు. కానీ మనం చేసిన తప్పిదాల వల్ల ఆ పాపానికి మనము పాత్రలవుతున్నాము. అందుకే ఆ పాపం నుంచి తప్పినికే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు అనే మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. అంతే కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏం చెప్తాం మనము? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇదిగో ఆ పాతాళ లోకానికి పోకుండా కాపాడడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా కాపాడతాడు? ఆయన వచ్చాడు 33.5 సంవత్సరం మంచి యవన కాలంలో సిలువలో తన ప్రాణాలను అప్పగించుకున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పుడు చనిపోయిన యేసుక్రీస్తు ఇప్పుడు నేను చేసిన తప్పులకు, ఇప్పుడు నేను చేసిన పాపానికి ఎలా రక్షిస్తాడు నన్ను పాపంలో నుంచి అని చెప్పి మీకు ఎవరికి డౌట్ రాలేదా? 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు నేను చేసిన పాపానికి ఆయన ఎలా రక్షిస్తాడు? ఎలా రక్షిస్తాడు? అప్పుడు అందరికి జ్వరం వస్తుంది కదా. జ్వరం వస్తా ఏం వేసుకుంటాం? అందరం పారాసెటమాల్ వేసుకుంటామా? ఇప్పుడు నీకు జ్వరం వస్తే పారాసెటమాల్ ఎప్పుడు వేసుకుంటావు? జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటావు. ఆ పారాసెటమాల్ ఎప్పుడు తయారైంది? 150 సంవత్సరాల క్రితం తయారైందా? ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం తయారైన మందును ఇప్పుడు జ్వరం వస్తే వేసుకుంటున్నాం. ఒక జ్వరానికే 150 సంవత్సరాల క్రితం తయారైన మందును మనం వేసుకుంటుంటే మనిషి యొక్క జీవితం, ఈ శరీరాన్ని ఇచ్చింది, తయారు చేసింది దేవుడు. ఈ శరీరంలోకి జీవాత్మను ఊదింది దేవుడు. అలాంటి ఈ శరీరము, ఈ ఆత్మ పాపం చేస్తే దాన్ని రక్షించే దేవుడే ఈ లోకానికి వచ్చి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలను, ఆ ఆజ్ఞలను మనం పాటిస్తే ఆ పాపానికి మనము పాత్రలం కాదు అనే వాక్యాన్ని మనం నమ్మాలి. దానికి మందు యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆయన శిలువలో దారపోసిన రక్తమే మనం చేసిన పాపానికి మందు. అంతే కదా. ఇంతకు చనిపోయినాము, మన ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్తుందా వెళ్ళే దగ్గరకే ఉన్నాం. అది వెళ్తుందో వెళ్ళదో ఇంకొకసారి చూద్దాం. ఇంతకు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా, నేను కొద్ది కాలమే మీతో పాటు ఉంటాను, తర్వాత తండ్రి యొద్దకు వెళ్తాను, అక్కడ మీకోసం ఏం సిద్ధపరుస్తా అని చెప్పాడు? అక్కడ మీకోసము స్థలములు సిద్ధపరుస్తా అని చెప్పాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును మరలా వచ్చి. ఈ మాటను మనం నమ్మాలి. యేసుప్రభు అని చెప్పాడు, అయ్యా, నేను ఈ లోకా నుంచి వెళ్తాను, వెళ్ళి మీకోసం ఒక నివాస స్థలాలు నేను ఏర్పరుస్తాను, మళ్ళీ మీకోసం వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనుండు ప్లేస్లో మిమ్మల్ని కూడా ఉంచుతాను అనే మాటలు ఆయన చెప్తున్నాడు. ఈ మాటలను బట్టి మనం నమ్మాలి యేసుక్రీస్తును. ఇవే మాటలు ఒకసారి మోషే కూడా చెప్తాడు. కీర్తనలు 90 మొదటి వచనం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలములు నీవే. తర్వాత పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును
నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నువ్వే దేవుడవు. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. అయ్యా, తరతరములకు నువ్వే నివాసస్థలములు. ఆ నివాసస్థలములు నీ దగ్గరే ఉన్నాయి. పర్వతములో పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు నుంచి నువ్వే మా దేవుడవు. నువ్వు మనిషిని మట్టితో తయారు చేస్తావు, తిరిగి ఆ మట్టి నుండి ఆ ఆత్మను మళ్ళీ తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నావు. ఈ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు. అయ్యా, మీకోసం నివాస స్థలాలు ఏర్పరచనికి నేను ఉన్నాను. నివాస స్థలాల్లో మనకు ఏర్పరుస్తా అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన మళ్ళీ వస్తాడు. ఆ మళ్ళీ వచ్చిన తర్వాత మనం తీసుకెళ్తాడు. ఆయన మాట పైన మనం నమ్మి ఉన్నాము. అదే కదా, ఒకసారి మనకు అందరికీ తెలిసిన స్టోరీ. లాజరు ఉన్నాడు కదా, చనిపోయిన లాజరు. మార్తా మరియా యొక్క సహోదరుడు లాజరు ఉన్నాడు కదా. చనిపోయిన తర్వాత 4 రోజులున్న తర్వాత యేసుప్రభు ఆ ఊరికి పోయాడు. మార్తా మరియా ఏం చెప్పారు ఇద్దరు? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్న ఎడలా మా సహోదరుడు చావకుండా ఉండేవాడు కదా, నీకు వెంటనే పిలుపు పంపించాం కదా, మా సహోదరుడు రోగి అయి ఉన్నాడని చెప్పి నువ్వెందుకు రాలేదని చెప్పి ప్రశ్న వేశారు యేసుప్రభును. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు, అది నమ్ముతున్నావా నువ్వు అంటే, ఆమె ఏం చెప్తుందంటే, ఇదిగో నా సహోదరుడు తిరిగి బ్రతుకుతాడు. ఆ బ్రతుకు ఎప్పుడంటే, ఇదిగో పునరుత్థానం అనే ఒకటి ఉంది. ఆ పునరుత్థాన దినమందు నా సహోదరుడు బతుకుతాడంటే, అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాటలు చూడండి. పునరుత్థానము జీవమును నేనే, నా యందు నమ్మకముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. యేసుప్రభు క్లియర్గా చెప్పేశాడండి. పునరుత్థానము నేనే, జీవము నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే. ఇదిగో నేనే వెలుగును, నేనే మీ పాపాలు క్షమించేది, నేనే మీకు పునరుత్థానం కలగజేసేదని ఆయన క్లియర్గా రాయించాడు. అన్నీ నమ్ముతాం కానీ ఆయన దేవుడు కాదని నమ్మలేకపోతున్నారు కొంతమంది. ఇంకా ఏ ప్రవక్తకైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడా? చనిపోయిన వ్యక్తిని లేపేది నేనే, నేనే పునరుత్థానం అని చెప్పాడా? నేనే జీవాన్ని ఇచ్చేదని చెప్పాడా? కానీ కొంతమంది యేసుప్రభు ప్రవక్త అని చెప్పి నమ్మే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ కాలంలో. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడని చెప్పాడు గ్రంథంలో. ఎవరు మొదటివారు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త కదా మొదటివాడు. ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం మనమే. చూడండి, చనిపోయిన తర్వాత ఏముందంట? చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఎవరు ఇస్తారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడు. ఆ మాటలే నమ్మదగినవి. ఆ విశ్వాసం పైన మనమంతా కట్టబడి ఉన్నాము. ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్ ఎవరు ఇంతకు? ఫిలిప్పు గారు ఎవరు? ఫిలిప్ గారు ఎవరంటే, యేసుక్రీస్తు నేనే పునరుత్థానము జీవము అన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు యేసు ప్రభువే.
నేనే 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 అని చెప్పేసి అన్ని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అప్పుడు శిష్యులకు అర్థం కాల. అన్నీ నేనే, నేనే, నేనే అంటున్నాడు. మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్తున్నాను అంటున్నాడే. అందుకే తెగించి పిలుపు అడిగాడు. ఏమని అడిగాడంటే, ప్రభువా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవని నమ్ముతున్నాము. ఒక్కసారి ఆ తండ్రిని చూపించు మాకు అని చెప్పేసి. ఆ! అన్నీ నేనే, నేనే అంటున్నావు. మళ్ళా తండ్రి యొద్దకు వెళ్తున్నావే. ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రిని చూపించని చెప్పి ప్రశ్న వేసాడు. ఆ పిలుపు చెప్తున్న మాటలు ఇప్పుడు మనం చదివేది. ఆ పిలుపుకి అప్పుడే చెప్పేశాడు. అయ్యా పిలుపు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను మీతో పాటు ఉన్నానే, ఇంకా నువ్వు నమ్మలేదా? నన్ను చూచువాడు తండ్రిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసముచ్చుచువాడు తండ్రి యందు విశ్వాసముచ్చుచున్నాడు. నేనును తండ్రిని ఇద్దరము ఏకమై ఉన్నాము. ఇద్దరము వేరు వేరుగా లేము. ఇద్దరము ఒకే రీతిగా ఉన్నాము అనే స్టేట్మెంటు ఎవరికి చెప్పాడంటే ఈ పిలుపుకి చెప్పాడు. ఆ పిలుపు గారు రాసిన పత్రికను మనం ఇప్పుడు చదువుతున్నాం. 3వ అధ్యాయము 20వ వచనం. మౌన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పిలుపు గారు, అయ్యా మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఇదిగో పరలోకం నుంచి వచ్చాము. మనం ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పుడు మనం అడిగామనుకో, మీది ఏ ఊరు అంటే ఏం చెప్తాము? ఏ ఊరైతే ఆ ఊరు చెప్తాం. కాశీపురము, కోయిలకుంట్ల, బనానపల్లె, ఆకుమల్ల, నంద్యాల, రకరకాల ఊళ్ళు చెప్తాం. నిజంగా మన పౌరస్థితి ఎక్కడుందంట? ఫిలిప్పు 3:20 మన పౌరస్థితి ఎక్కడుందంటున్నాడు? పరలోకమందు ఉంది. నిజమైన మనం ఎక్కడి వారం అంటే పరలోకంలోంచి వచ్చిన వారము. పేతురు కూడా చెప్తాడు ఒక మాట, మనమంతా ఎవరము? యాత్రికులం. చూడ్డానికి చుట్టపు చూపుకు వచ్చాము ఈ భూలోకానికి. ఇక్కడ మనం చుట్టపు చూపుకు వచ్చిన వాళ్ళనే యాత్రికులు అంటారు. పరదేశీయులు, యాత్రికులు. ఈ లోకం నుంచి మన యాత్ర ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికే మన యాత్ర. ఈయన చెప్తున్నాడు మనకు ఒక లోకం ఉంది, పౌరస్థితి అక్కడ ఉంది. ఆ లోకానికి మనమంతా వెళ్ళాలి. అక్కడ రాజు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు వారు అని చెప్పేసి ఆ మాటలు అక్కడ చదువుతున్నాం చూడండి. ఇంకా యేసు ప్రభు కూడా ఇంకొక మాట చెప్పాడు. ఒకసారి చూడండి, లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 37వ వచనం. నేను మీకు ఇప్పుడు ఏం మాటలు చెప్తున్నానంటే, చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉంది. ఆయన ఇస్తాడు అనే మాటలు నమ్మదైనవి, అవి వాక్యానుసారంగా ఉన్నాయి. అవి మనం గమనించాలి. 20వ అధ్యాయము లూకా రాసిన సువార్త 37వ వచనం. పొదుగు గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. మోసే ఎప్పుడో చెప్పాడయ్యా. ఏమని చెప్పాడు? ఇదిగో అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి చనిపోయిన వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడే. ఇంతకు చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే కదా. వాళ్ళు ఎక్కడుంటారు అంటే వాళ్ళకు ఒక జీవితం ఉంది, మృతులు సజీవులుగా లేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మోషే కూడా ముందు చెప్పాడయ్యా, దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు అని చెప్పేసి. నమ్ముతున్నారు ఈ మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంట? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి మనము? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? 3/4 గంట సేపు మాట్లాడుకున్నాం. అయ్యా, యేసుక్రీస్తు మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఇదిగో ఆయనే జీవము, పునరుత్థానము. చనిపోయిన తర్వాత జీవితాన్ని ఇచ్చేది ఆయనే.
ఈ లోకము శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మనకు ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతికే ఆయన ఇస్తా అని చెప్పాడు. అందుకోసమే యేసు ప్రభువుని నమ్ముతున్నాడు. ఇలాంటి స్టేట్మెంటు ప్రపంచంలో ఏ దేవుడు ఇయ్యలేదు. ఆ! ప్రపంచంలో ఏ దేవత ఇయ్యలేదు. చనిపోయిన తర్వాత మీకు జీవితాన్ని ఇస్తాను అని చెప్పేసి. చనిపోయిన తర్వాత నరకంలో మీకు రంభ, ఊర్వశి ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు మనకు. ఆ! పాతాళ లోకంలో పర ఆ! స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక డాన్స్‌లేస్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. జీవితము చాలా విలువైనది. చూడండి. 2 కొరింథీ చివరగా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చే మీరు ఎరుగరా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు విశ్వాసులా అవిశ్వాసులా? మీరు విశ్వాసులా అవిశ్వాసులా అని మీకు మీరే పరీక్షించుకోండి. ఒకవేళ మీరు విశ్వాసులైతే మీ హృదయంలో ఎవరున్నట్టు? యేసుక్రీస్తు వారు ఉన్నట్టు. ఒకవేళ మీరు అవిశ్వాసులైతే మీరు దేనికి పాత్రలవుతారు? రెండవ మరణానికి పాత్రలవుతారు అని మీకు మీరే పరీక్షించుకోండి అని చెప్పి స్మూత్గా చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం విశ్వాసలమా అవిశ్వాసలమా? విశ్వాసంగా మనం ఉంటే మన విశ్వాసము నమ్మదగినదై ఉండాలి. ఆ విశ్వాసంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ పాటించాలి. ఆయన చెప్పిన కట్టడాలన్నీ పాటించాలి. అది మన యొక్క విశ్వాసము. విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఆ విశ్వాసం మనము చూపిస్తున్నామో లేదో గమనించాలి. అన్నా, అంటే మనము ఇంక ఏం కోరుకోకూడదా ఈ లోకంలో? ఎప్పుడు పరలోకం ఉంది, పరలోకంలో ఉంది అని అదే పెట్టుకోవాలనా? ఈ లోకంలో నాకు అనారోగ్యం వస్తే ఎవరిని అడగాల? కుటుంబ సమస్యలు వస్తే ఎవరిని అడగాల? ఆర్థిక సమస్యలు వస్తే ఎవరిని అడగాల అనుకుంటున్నామా? ఇదిగో మనము నీతిమంతులుగా జీవించినట్టయితే నీవు నమ్మిన ఎడలా మనము నీతిమంతులుగా జీవించి మనం నమ్మిన ఎడలా అవి ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ఇంకా మనం ఏదైనా దేవుని అడుగుతున్నాం, దేవుడు ఇయ్యలేదనుకో, దానికి ఏమని అర్థము? పాపుల మనవి దేవుడు ఆలకించడనే మాట కూడా రాయించాడు. మనం ఎన్నిసార్లు అడిగినా మనకు సమాధానం రాలేదంటే ఏమైనా అర్థము? పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఒకవేళ మన నీతిమంతులుగా తీర్చబడి ప్రతిదినము దేవుని అడుగుతానేమో అనుకో, ఖచ్చితంగా మన మనవి దేవుడు ఆలకిస్తాడు, సమాధాన పరుస్తాడు. ఈ జీవితం ఏంటంటేనా, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా జీవం ఉంది. ఇదిగో నిష్ప్రయోజనమైన క్షయమైన ఈ శరీరము విత్తబడి అక్షయమైనదిగా మహిమ గలదిగా లేపబడుతుంది. ఏంటంట? క్షయమైన ఈ శరీరము విత్తబడి అక్షయమైనదిగా, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా మహిమ గలదిగా శరీరం లేస్తుందంట. ఆ లేపే శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. అందుకోసం దేవుణ్ణి నమ్ముతున్నాం. చూడండి, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? నేనే జీవము, నేనే పునరుత్థానము అని చెప్పిన ప్రభువును మనం నమ్మాలి. ఇలాంటి నమ్మకం పైన మన కట్టడాలు, మన జీవితం ఆధారపడి చేసుకోవాలి.
ప్రభు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తా అని చెప్పాడు? అపొస్తల కార్యంలో చెప్పాడే, ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాడో అలాగే వచ్చేటప్పుడు తెస్సలోనికలో రాసిన పత్రికలు చెప్తున్నాడండి. ప్రభు ఎలా వస్తాడో ఈ లోకానికి. తెస్సలోనికలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఎట్లా వస్తాడంటే గొప్ప శబ్దముతో, ఆర్భాటముతో, ప్రధాన దూతలతో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాడో అలాగే ఈ ప్రపంచంలో చాలామందికి తెలుసు యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తాడని చెప్పేసి. ఆయన వచ్చేటప్పటికి మనం అంతా సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలంటే ఆయన చెప్పిన వాక్యానికి లోబడి జీవించాలి. ఇంతకు దావీదు గారు రోజు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం రోజుకు? అన్నం ఎన్నిసార్లు తింటాం? సింపుల్గా అన్నం 2 సార్లు 3 సార్లు ఒకసారి తినే వాళ్ళు కూడా ఉంటారనుకో. ఎందుకు తింటాం అన్నము? అన్నం ఎందుకు తింటాము? అన్నము మనము బ్రతకడానికి తింటాం, ఏదైనా పని చేసుకోవడానికి తింటాం, అంతే కదా. ఇప్పుడు మనము తినకోకుండా పని చేయమంటే చేస్తామా? కొద్దిసేపు చేస్తానే అలసపడిపోతాం. మనం బతకాలంటే, మనం పని చేసుకోవాలంటే అన్నం తినాలి. అన్నం తినకోకుండా ఏమీ చేయలేం. ఆత్మ బతకాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు వాక్యం వినాలి. ఇప్పుడు మనం పాపులము అంటే ఎప్పుడు పాపే? యేసుక్రీస్తు నమ్మకమునుపు పాపి నువ్వు. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం పాపము చేయకూడదు, చేయనీకి ఆస్కారం లేదు. ఆ పాపం జోలికి ఎప్పుడు పోవంటే ప్రతిరోజు నువ్వు అన్నం తింటావే అలాగే ప్రతిరోజు ఒక మాట అయినా దేవుని మాట మనం చదువుకోవాలి, వినాలి. అప్పుడే మన ఆత్మ అనేది పాపానికి పోదు. పాపం చేయడానికి మన ఆత్మ సిద్ధపడదు, మన శరీరం కూడా సిద్ధపడదు. అన్నం తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా తింటాము? అన్నం తినేటప్పుడు బాగా కూర్చొని అటు ఇటు చూడుకోకుండా పుష్టిగా తిని ఒకసారి కాకుండా 2 సార్లు కానీ బాగా తిన్న తర్వాతనే లేస్తాం. కానీ వాక్యం వినేటప్పుడు ఎందుకు అన్నిసార్లు అంత ప్రశాంతంగా వినట్లేదు మనము? వాక్యం వినే లోపలనే నిద్ర, రకరకాల ఆలోచనలు. వాక్యము శ్రద్ధగా, అన్నము శ్రద్ధగా తినకపోతే అన్నం అనేది, అన్నం తినేటప్పుడు మనం జాగ్రత్త వహించకుండా ఏది పడితే అది తిన్నామనికి ఏమవుతుంది? ఫుడ్ పాయిజనింగ్. ఏది పడితే అది శరీరాన్ని తింటే ఏమవుతుంది? వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. మనం కూడా అంతే. వాక్యము శ్రద్ధగా విని అర్థం చేసుకోకుంటే రకరకాల శోధనలకు, రకరకాల పరిస్థితులకు అనుగుణమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే దావీదు గారు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? 7 సార్లు దేవునికి స్తుతులు చెల్లించేవాడు. 7 సార్లు దేవునికి స్తుతులు చెల్లించేవాడు. మనం ఎన్నిసార్లు స్తుతులు చెల్లిస్తున్నాం చెప్పండి? ఏమనంటే మాకు బైబిల్ మొత్తం చదివినాంలే, మాకు అన్నీ వచ్చు అన్నీ అనుకుంటున్నాం. అన్నీ వచ్చిన తర్వాత పాపం ఎందుకు చేస్తున్నాం? మళ్ళా అన్నీ వచ్చు కదా, మళ్ళీ పాపం ఎందుకు చేస్తున్నామంగా? ఆలోచించుకోవాలి. అర్థమైందా? మనము అయిపోయింది సమయము. ఎట్లుందంటే భక్తి ఎక్కువైపోయి ఏమవుతుందంటే మూఢనమ్మకాలకి వెళ్ళిపోతున్నాం. భక్తి అందరికీ ఉంది, దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. అది ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్తున్నాం? మనము మూఢనమ్మకాలకి వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళట్లేదా? వెళ్తున్నామా? వెళ్ళట్లేదా? డిసెంబర్ 31వ తేదీ ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఇక్కడ అన్ని వాగ్దానాలు అన్నీ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి? ఒక వచనం తీసుకొని జీవితాంత ఆ సంవత్సరం మొత్తం ఆ వాక్యమే నాకు వాగ్దానం అని చెప్పి నమ్ముతున్నాం. అది మూఢనమ్మకమా కాదా చెప్పండి? ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని ఈ సంవత్సరం మొత్తం నాకు ఈ వాగ్దానమే నెరవేరుతుంది, ఈ వాగ్దానమే నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి నమ్మడము సరైనదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగపిల్లోడు ఉన్నాడు అనుకో. ఆ మగపిల్లోనికి ఒక వాక్యం వచ్చింది డిసెంబర్ 31వ తేదీ. ఏంటది? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము దేవుడు ఆశీర్వదించానని ఒక వాక్యం వచ్చింది అనుకో.
వాక్యాలు చూడకుండా కదా తీసుకునేది. ఆ వాక్యం వచ్చిందంటే ఆ పురుషుని పరిస్థితి ఏంటి? అదే మూఢనమ్మకం. మనం నమ్మే నమ్మకాలు అట్లే ఉంటాయి. అది ఆడబెట్టి మళ్ళా మనకు నచ్చినది తీసుకుంటాం. అంతే గదా! అవన్నీ తీసుకొని ఏది మంచిదో తీసుకొని అది పెట్టుకుంటాం. నిజమైన వాగ్దానం ఏందో తెలుసా? చూడండి ఒకసారి. నిజమైన వాగ్దానము కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అయ్యా, మనము దేవుని యందు ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే దేవుని యందు భయముతో పరిశుద్ధత కలిగి జీవించాలి. శరీరమునకు ఆత్మకు హాని కలగకుండా చూసుకోవాలి. సమస్త కల్మషముల నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ముఖ్య వాగ్దానం. ఈ వాగ్దానం మర్చిపోయి మనకు నచ్చిన వాగ్దానాలు తీసుకుంటున్నాం మనం.